బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. రాయపల్లిలో లేడీ కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారు ఆమె బంధువులు. హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి నెల రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చని అన్న పరమేష్ ఆమె బైక్ పై వెళుతుండగా కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందింది నాగమణి. కొన్ని రోజుల క్రితం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నాగమణి. అప్పటి నుంచి హైత్ నగర్ లోనే ఉంటుంది ఈ జంట. నిన్న సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చింది నాగమణి. ఈ రోజు ఉదయం హైత్ నగర్ కు తిరిగి వెళుతుండగా ఇలా దారి కాచి హత్య చేశాడు అన్న పరమేష్. ప్రస్తుతం పరారీలో ఉన్న పరమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె అన్ననే నాగమణిని హత్య చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రాపోల్కు చెందిన నాగమణి శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు గత కొద్ది రోజుల క్రితం. అప్పటి నుంచి కూడా నాగమణి కుటుంబ సభ్యులకు దూరంగా హైత్ నగర్ లోనే నివాసం ఉంటుంది. ఆమె 2020 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ గా చేరారు. ఆ తర్వాత హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఈ రోజు ఉదయం ఊరు నుంచి హైత్ నగర్ కు వస్తుండగా ఒక్కసారిగా ఆమెని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు దారుణంగా సోదరుడే పరమేష్. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పేసి కోపంతో కక్ష పెంచుకున్న తమ్ముడు పరమేష్ దారుణంగా హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరమేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య గల కారణాలపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. అయితే నవంబర్ లో వివాహం చేసుకుంది యాదగిరిగుట్టలో. ఆ తర్వాత శ్రీకాంత్ నాగమణి హైత్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో ఊరికి వెళ్లి ఈరోజు తిరిగి ఉదయం డ్యూటీకి వస్తున్న సమయంలో ఆ పథకం ప్రకారమే హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కులాంతర వివాహం చేసుకుంది, అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పేసి కూడా వారి కక్ష పెంచుకొని సోదరుడే హత్య దారుణంగా సోదరుని హత్య చేసినట్టు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, మరి వీరి వివాహం జరిగినప్పటి నుంచి కూడా అటు నాగమణి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా ఇప్పటివరకు ఏమైనా ఒత్తిడి వచ్చిందా? అసలు దీనికి సంబంధించి నాగమణి భర్త ఏమైనా ఇప్పటివరకు అప్డేట్ ఇచ్చారా? ఇంకా నాగమణి భర్త మీడియాతో కానీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దానికి సంబంధించి వివరాలు అడుగుతున్నారు పోలీసులు అతని నుండి తెలుసుకొని. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా బెదిరింపులు కానీ థ్రెటనింగ్స్ కానీ వచ్చాయా, ఎక్కడైనా ఫిర్యాదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కానీ ఇటు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి బంధువుల తరపున ఏమైనా థ్రెటనింగ్ ఉందని చెప్పేసి ఫిర్యాదు చేశారనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేయకపోవడం వల్లే ఈ ఘాతుకం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కన్నతల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ని కులాంతర వివాహం చేసుకొని హైత్ నగర్ లో నివాసం ఉంటుంది కాబట్టి కొద్ది రోజుల తర్వాత సర్ది చెప్పి కలిసిపోదామని అనుకున్న నాగమణి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్టు తెలుస్తుంది. కులాంతర వివాహం చేసుకొని ఆ కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొని ఇంత దారుణానికి తన సోదరుడు ఒడిగట్టుంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.